నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. వాలంటీర్లు ఊపిరి పీల్చుకునే వార్త వచ్చింది. వాలంటీర్ల కొనసాగింపు, వారి వేతన బకాయిలపై ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చింది. వాలంటీర్లు, సచివాలయ శాఖ సంచాలకులు శివప్రసాద్ చేసిన ప్రకటన వాలంటీర్స్లో జీవం తెచ్చింది. వాలంటీర్ వ్యవస్థ రద్దు యోచన లేదని, ఈ అంశంలో అపోహలు వద్దని కూడా ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక కారణాల వల్లనే 2 నెలల వేతనాలు పెండింగ్లో పడ్డాయని వివరణ ఇచ్చారు. అంతేకాదు, వాలంటీర్స్ వేతనం పెంపు అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. మొత్తంగా ఈ ప్రకటనతో వాలంటీర్లలో ఉన్న అనుమాన భయాల్ని తొలగించింది. మరోవైపు అమరావతికి ప్రపంచ బ్యాంక్ ఇస్తున్న రుణంపై కేంద్ర ప్రభుత్వం సరికొత్త మెలికి పెట్టింది. ప్రపంచ బ్యాంక్ రుణాన్ని రాష్ట్ర నిధుల నుంచి మినహాయించాలని నిర్ణయం తీసుకుంది. ప్రపంచ బ్యాంక్ ఇచ్చే 15,000 కోట్ల రూపాయల రుణానికి సంబంధించిన చెల్లింపులను ప్రతి బడ్జెట్లో మినహాయించుకునే యోచన చేస్తోంది. ఈ ప్రతిపాదనకు కూటమి ప్రభుత్వం కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. మారటోరియం తర్వాత రుణం చెల్లింపుల్లో ఇబ్బందులు లేకుండా చూసేందుకే ముందుగానే కొద్దిగా మినహాయించుకోవాలనేది మోదీ సర్కార్ ఆలోచనగా ఉంది. అయితే సంవత్సరానికి ఎంత మినహాయించుకుంటారు? మారటోరియానికి ముందు నుంచే నిధుల్లో కోత ఉంటుందా? ఈ నిర్ణయం వల్ల రాష్ట్రానికి ఇబ్బంది ఉండదా? మినహాయింపు వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందా అనేది తేలాల్సి ఉంది. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి ఎస్పీ సాహిబ్ గారు. నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ ఎక్స్ జనరల్ సెక్రటరీ షేక్ సైదా గారు. నమస్తే సార్. అలాగే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు జాయిన్. నమస్తే సార్. అలాగే ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు. లక్ష్మణ్ గారు, ఒకటి వాలంటీర్స్ది ఒక పక్కన తేలకుండా ఉన్న పరిస్థితుల్లో మరి ఇది యాక్చువల్గా ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లోనే ఉన్నటువంటి వార్త. ఏదైతే గ్రామ వార్డు సచివాలయ శాఖ సంచాలకులు ఎం శివప్రసాద్ గారు ఒక పర్టికులర్ న్యూస్ పేపర్తో మాట్లాడుతూ వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఇచ్చారేమో మరి తెలియదు. ఒకవేళ ఈ రోజుదా లేదంటే కొన్ని రోజుల క్రితం ఇచ్చారో తెలియాల్సి ఉంది. బట్ దాంట్లో 2 నెలల బకాయిలు ఉన్న విషయాన్ని ఆయన ఒప్పుకున్నారు. దానికి సంబంధించి ఆర్థిక శాఖకు నివేదిక కూడా పంపాము, ఆ నిధులను విడుదల చేయమని చెప్పేసి. అది ఒక టెక్నికల్ ప్రాబ్లం వలన వాళ్ళకి జీతాలు పెండింగ్లో పడి అని చెప్పేసి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవస్థ కొనసాగుతుంది. అలాగే అది ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పడిన వ్యవస్థను కూడా ఆయన దాని ఇంపార్టెన్స్ని అడ్మిట్ చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి. ఇది యాక్చువల్గా ఓన్లీ వాలంటీర్స్ గురించి ఎక్స్క్లూజివ్గా చెప్పిన సందర్భం కాదు. ఏదైతే ఈ సచివాలయ సిబ్బందికి కేటాయించినటువంటి విధుల్లో ఈ స్కూల్స్ మెయింటెనెన్స్ అనేది వారికి ఒక బాధ్యతగా అప్పగించారు. ఇంతకుముందు స్కూల్ టీచర్సే దానిలో భాగంగా ప్రతిరోజు ఆ పర్టికులర్ స్కూల్కి సంబంధించినటువంటి శుభ్రత, పర్టికులర్గా మరుగుదొడ్లు, ఈ బాత్రూమ్స్ యొక్క స్థితిగతుల్ని ఫోటోలు తీసి అప్లోడ్ చేయటం పర్టికులర్ ఎక్స్క్లూజివ్ యాప్లో అనేది వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఫీల్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఏ స్కూల్ టీచర్లు ఆ స్కూల్లో మరుగుదొడ్లకి వెళ్ళడం అంటే కొద్దిగా అంటే వాళ్ళు ఎక్కడే స్కూల్ టీచర్లుగా పాఠాలు చెప్తున్న వారికి ఆ విధులు కేటాయించడం ఎంతవరకు కరెక్ట్ అనేది చర్చనీయాంశమైంది అప్పట్లో. అయితే ఇది ఇప్పుడు సచివాలయ సిబ్బందికి కేటాయించారు. ఏదైతే విద్యాశాఖ సహాయకులు అలాగే వార్డు విద్యా కార్యదర్శులు ఉంటారో వాళ్ళు అది కూడా వారం మొత్తం ప్రతిరోజు కాకుండా వారంలో ఒక 2 రోజుల పాటు దాన్ని బాధ్యతగా తీసుకోవాలి. వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి వార్తలు వింటున్నాము. అది కరెక్ట్ కాదు, అది ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ, వన్ ఆఫ్ దేర్ డ్యూటీస్ అని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తూ పనిలో పనిగా వాలంటీర్స్ గురించి ఏదైతే నేను చెప్పానో అవి ఇన్పుట్స్గా ఇవ్వడం జరిగింది సార్. ఇది ఒక ప్రామాణికంగా తీసుకోవచ్చా? సంచాలకులు అంటున్నారు, పర్టికులర్ ఆ శాఖకు సంబంధించిన సంచాలకులు మాట్లాడిన దాన్ని మనం కన్ఫర్మేషన్గా తీసుకోవచ్చా సార్? నేనైతే ఎక్కడ మీడియాలో చూడలేదు. మరి ఆయన డైరెక్టర్ గా ఉండుకొని ఒకవేళ ప్రకటన చేసి ఉంటే తనకున్న సమాచారం మేరకు చెప్పి ఉండొచ్చు. కాకపోతే ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రోజు వరకు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఈ యొక్క వ్యవస్థ మీద, అంటే వాలంటరీ వ్యవస్థ మీద స్పష్టమైనటువంటి ప్రకటన ఏది చేయలేదు. ఒకవేళ అలా ఆలోచిస్తున్నారేమో ఆయన చెప్పినట్టు ఆలోచిస్తూ ఉంటే సమయం పడుతుంది అంటే ఇంకా సమయం పడుతుంది కాబట్టి తర్వాత చెప్పాలని అనుకుని ఉండొచ్చేమో.
కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పదే పదే లేదా మంత్రులు పదే పదే, నిన్న కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్లో ఈ వాలంటీర్లు లేకపోయినా ఏ పని ఆగలేదు కదా, అన్ని సక్రమంగానే జరుగుతున్నాయి, పెన్షనర్లకు పెన్షన్ సక్రమంగానే మేము అందించాము అనేటువంటి పద్ధతిలో మాట్లాడాడు. పరిపాలన సజావుగా సాగుతుంది కదా అది. అవును. మరి అందుకని ఏంటంటే ఇంకా స్పష్టత అనేది లేదు. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి జీతాలు ఇవ్వడం అంటే అది పచ్చి అబద్ధం. జీతాలు ఇవ్వదలుచుకుంటే 5 minutes చాలు వాళ్ళకు, దాని టెక్నికల్ ఏం ప్రాబ్లం ఉంది, గతంలో ఎలా ఇచ్చారు. కాబట్టి అదేం పెద్ద విషయం కాదండి. టెక్నికల్ ప్రాబ్లం అనేది ఏముంటుంది, వ్యవస్థ కొత్తగా తీసుకొస్తే ఆ కొత్తగా తీసుకొచ్చినటువంటి వ్యవస్థకు ఏమైనా నిధులు చెల్లించాల్సి వస్తే, జీతాల బడ్జెట్ ఏమైనా కూడా దాని మీద వివరణతో రిపోర్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోవాలి, అది క్యాబినెట్ డెసిషన్ ఉండాలి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోవాలి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యాక్సెప్ట్ చేయాలి, చేసిన తర్వాత ఏ హెడ్ కింద అవి రిలీజ్ చేయాలని నిర్ణయిస్తారు, అది జరిగిపోతుంది. ఇక్కడ అది కంటిన్యూగా ఉన్నటువంటి వ్యవస్థ, అది కొత్తగా ఏం లేదు. ఇక్కడ ఎన్నికల వరకు వాళ్ళకి జీతాలు చెల్లించారు, అది ఆ ప్రొసీజర్ నడుస్తూనే ఉంది, దాన్ని ఎవరు ఆపలేదు కదా. ఇప్పుడు సచివాలయ వ్యవస్థను ఆపేశాము, సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థను ఆపేశాము అనేటువంటిది ఏదైనా రాతపూర్వకంగా ఉందా డిపార్ట్మెంట్లకు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు? ఏమీ లేదు, వాళ్ళ గాలిలో పెట్టి అవునా కాదా చెప్పడం లేదు. మళ్ళీ ప్రభుత్వం అన్ని పనులు జరిగిపోతున్నాయి కదా అంటున్నారు. అంటే నేనైతే ఏం భావిస్తున్నా అంటే దాన్ని కొనసాగించరేమో అని నేనైతే అనుకుంటున్నాను వాళ్ళని. కాకపోతే వాళ్ళని ఇతర డిపార్ట్మెంట్లలో ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయటము, అందులో మళ్ళీ వాళ్ళకి ఏదైనా స్కూట్నీ చేసి, ఎందుకంటే పక్కా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కార్యకర్తలు 90% మంది ఉన్నారని చెప్తున్నారు కాబట్టి వాళ్ళతో మళ్ళీ ఎప్పటికైనా ప్రాబ్లమ్స్ వస్తాయని అని చెప్పి ఏమైనా టెస్ట్ పెట్టడము, ఇప్పుడు రోజువారీ వేతనాలు చెల్లించేటువంటి ఉద్యోగాలు ఉన్నాయి, ఇవన్నీ ఏమన్నా అడ్జస్ట్ చేస్తారా అనేది చూడాలి. కానీ ఏది ఏమైనా ఎన్నికల ముందు చాలా స్పష్టంగా ప్రామిస్ చేసింది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకించి, మేము వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాము, 5,000 వేతనం ఎలా జీవిస్తారు వాళ్ళు, మేము 10,000 ఇస్తాము అన్నారు. మరి ఆ మాట కట్టుబడి ఉన్నారా లేరా, లేదా ఆ వ్యవస్థ వద్దనుకుంటున్నారా? వద్దనుకుంటే ఆ నిరుద్యోగులు ఏం చేస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కల్పిస్తారు? ఇప్పుడు మళ్ళీ ఒకవైపు మేము నిరుద్యోగులకు అన్యాయం చేయము, వాళ్ళకి గుర్తిస్తాము, నిరుద్యోగులు ఉపాధి కల్పన జరగాలి, పరిశ్రమలు రావాలి, ఇవన్నీ చెప్తున్నారు. ఏదైనా పెద్ద సంఘటన జరిగితే కూడా ముఖ్యమంత్రి గారు క్లియర్ గా పరిశ్రమలు రావాలి, ఉపాధి కలగాలి యువతకు అంటున్నాడు. ఎందుకు ఆ పరిశ్రమదారుల మీద కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేదు అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు బ్యాలెన్స్ చేసుకొని పోవాలా అన్నాడు. ఇప్పటి వరకు ఆ పరిశ్రమకు సంబంధించి ఎవరిని ఒక్కరిని కూడా, అంటే అది ఇప్పుడు చర్చ కాదు, కాకపోతే ఉపాధి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి చెప్పాల్సి వచ్చింది, వాలంటీర్ల గురించి. మరి ఏం చేయబోతున్నారు వాళ్ళు? ఒకవేళ ఆయన చెప్పేది డైరెక్టర్ నిజమే అయితే మరి ఎందుకు సంబంధిత శాఖ మంత్రి చెప్పడం లేదు, ముఖ్యమంత్రి గారు చెప్పడం లేదు కదా? నేనైతే చెప్పడం లేదు ఆయన చెప్పింది. ఆయన ఏమైనా గత పాత విషయాలు ఏమైనా డిస్కషన్ లో వచ్చింటే అవి చెప్పాడేమో అని అనుకుంటున్నాను. అలా ఒకవేళ నిర్ణయం మీద తీసుకొని ఉంటే సోషల్ మీడియాలో కానీ లేకపోతే ప్రభుత్వానికి అనుకూల మీడియాలు కానీ ఇవాళ హోరెత్తించిండ్రు 19 సాయంత్రం వరకు, ఇలా ఉంది అయిపోయింది చూడండి, వాలంటీర్లకు త్వరలోనే వాళ్ళ యొక్క అన్ని చెల్లించేస్తున్నాం బకాయిలన్నీ అని చెప్పి వచ్చేది కదా. వదులుతారా? పబ్లిసిటీ అవసరం కదా. ప్రజలకు కూడా, అంటే ప్రత్యేకించి వాలంటీర్ల తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు, ఏంటి మన పిల్లల భవిష్యత్తు ఏంటి, కారణం ఉండొచ్చు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం నియామకాలు జరిగినప్పుడు
ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలంగానే ఉంటారు. ఒక ఎమ్మెల్యే చెప్పి ఉద్యోగం ఇప్పించాడు అనుకోండి, ఆయనకు అనుకూలంగానే ఉంటారు. ఎందుకు నాకు ఉద్యోగం ఇప్పించాడని ఒక లాయల్టీ అనేది ఉంటుంది. అది ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా. మరి దాన్ని ఎవరేం చేయలేరు. ఇప్పుడు అందరూ లాయల్టీ లేకుండా, అరే ప్రభుత్వము మన పనిచేసేప్పుడు ఉద్యోగుల మీద ఎందుకు ఆరోపణ వచ్చింది, ఆ వెంకటరామరెడ్డిని ఎందుకు సస్పెండ్ చేసిండు, అతను ప్రభుత్వ ఉద్యోగి అయి కూడా అతను పార్టీకి సపోర్ట్ చేశాడని సస్పెండ్ చేశారు కదా, ఇవాళ ఇష్యూ అయిపోయింది కదా అతనిది. అందువల్ల ఏంటంటే ఇక్కడ వాలంటీర్లను పార్టీ పరంగా చూడకుండా వాళ్ళకు ఉపాధి ఏదో ఒక విధంగా కల్పిస్తారా కల్పించరా అన్నది స్పష్టత ఇవ్వాలి. లేకపోతే వాళ్ళ జీవితాలు ఏమవుతాయి చెప్పండి. రిజైన్ చేశారు సగం మంది నమ్ముకొని ఉన్నారు. కొన్ని రిజైన్ చేసిన వాళ్ళు వదిలిపెట్టేసిన ఉన్న సగం మందికైనా ఉపాధి కల్పించాలా లేదా? మరి ఏం చేస్తారు? నాకైతే నమ్మకం కనపడడం లేదు. ఎందుకంటే వచ్చి 2.5-3 నెలలు కావస్తు, 2 నెలలు దాటిపోయినా కూడా వాళ్ళ గాలిలో పెట్టాల్సినటువంటి అవసరం లేదు. వద్దనుకుంటే ఈ పాటికి నిర్ణయం ప్రకటించేసి వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇచ్చి, ఇదిగో మీరు ఈ పోస్టులు ఖాళీలు రాబోతున్నాయి, మీరు వాటిని అప్లికేషన్స్ పెట్టుకోండి, మేము మీకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాము అని చెప్పాలి. అది లేదు కదా, ఏమీ లేదు, గాలిలో పెట్టారు కదా, తలా ఒక మాట మాట్లాడుతున్నారు కదా. వాలంటీర్ లేకపోయినా అన్ని పనులు జరిగిపోతున్నాయంటే అర్థం ఏమిటి చెప్పండి? ముఖ్యమంత్రి గారు అన్నారు ఆ మాట. నిన్ననే అన్నారు. అయితే మరి ఆయన కాంటెక్స్ట్ ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి అంటే దాని అర్థం అసలు అవసరం లేదనే, లేదంటే కనుక ఆయన గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు లేకపోతే అసలు ఏ పనులు జరగవన్న దానికి ఒక కౌంటర్గా ఆయన మాట్లాడారా? క్లారిటీ చూద్దాం సార్. సాహెబ్ గారు, మీకేమన్నా సమాచారం ఉందా సార్ ఇంటర్నల్గా? అయితే నేనైతే కనుక ఆంధ్రప్రభ ఈరోజు పేపర్లో నేను చూశాను. అయితే దాంట్లో కూడా వాళ్ళు చెప్పారు ఆంధ్రప్రభతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు అని చెప్పేసి. మిగిలిన పేపర్లో నేను చూడలేదు. ఏదైనా పేపర్ న్యూస్ పేపర్ వెయిట్ అందులోనూ దానికి ఉన్నటువంటి ప్రత్యేకత తెలిసింది కాబట్టి నేను దాన్ని ప్రామాణికంగా తీసుకున్నాను. అందు గురించే నేను డిబేట్ ఖచ్చితంగా కన్ఫర్మ్ గా ఇప్పుడు మీరు కొన్ని అంశాలు ప్రస్తావించారు. నేను దాంట్లోకి వెళ్ళేటప్పుడు తమరికి అదే విధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా సిటీ వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. అసలు ఈ వాలంటీర్స్ కు సంబంధించి గతంలో చంద్రబాబు గారు చాలా సభల్లో చెప్పుకుంటూ వచ్చారు, వాలంటీర్ వ్యవస్థని నేను రద్దు చేయటం లేదు, 5,000 రూపాయలు కాదు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా మా అధినాయకుడు దాని మీదే కట్టుబడి ఉన్నాడు. కాకపోతే ఈ శివప్రసాద్ గారని సచివాలయ సంచాలకులు మాట్లాడారంటున్నారు. అది మాకైతే ఇన్ఫర్మేషన్ ఎక్కడ లేదండి. అయితే ఈ ఎలక్షన్ ముందల ఇతను కొన్ని అంశాలు మాట్లాడారు. 2 నెలలు బకాయి ఉంది, ఆ బకాయిని మేము త్వరితగతిన రిలీజ్ చేస్తామని చెప్పి అప్పుడు మాట్లాడిన సందర్భం అయితే ఐ థింక్ నాకు గుర్తుంది. సో కాబట్టి ఏంటంటే ఈ ఇందాక లక్ష్మణ్ గారు చెప్పుకుంటా వచ్చినట్టు ఈ 2-3 నెలల కాలంలో మనం చూస్తే అసలు గతంలో వాలంటీర్లు ఉంటేనే ఈ పెన్షన్లు పంచడానికి అవకాశం ఉంది, లేకపోతే లేదన్నారు. ఏదైతే ఈ కౌంటింగ్ వచ్చిన 2 నెలల గ్యాప్ లో కూడా 2 సార్లు పెన్షన్లు పంచేటప్పుడు ఏదైతే సచివాలయ ఉద్యోగస్తులను ఉపయోగిస్తే ఆ పెన్షన్లు సరిగా పంచకుండా చేశారు, చాలా డ్రామాలు ఆడారు. కానీ వాస్తవంగా సచివాలయ ఉద్యోగస్తులతో చేతే ఒకే రోజు పెన్షన్ మొత్తం పనిచేస్తున్నారండి. మీరు చూడండి, ఏ గ్రామంలో అయినా కానీ మీరు ఆ డేటా తీసుకుంటే 1 డేలోనే 90% పెన్షన్ల మొత్తం కూడా పనిచేస్తున్నారు. సో వీళ్ళ మీద ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా కేబినెట్ సమావేశం జరిగింది. ఆ కేబినెట్ సమావేశంలో వాలంటీర్ల గురించి డెసిషన్ తీసుకుంటారు. సాహిబ్ గారు ఒకటి ఇక్కడ సందర్భం కాదు కానీ నిన్న పరామర్శ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మంచి ఫ్లోలో వచ్చేసినట్టుంది, ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ఫ్లో అనుకుంటా. మీరు పెన్షన్లు కూడా సరిగా ఇవ్వటం లేదట, పెన్షన్లు అసలు అందటమే లేదట. మరి అంటే నిజంగా మరి మీరు ఇవ్వకుండానే ఇచ్చామని చెబుతున్నారా, ప్రజలు మభ్య పెడుతున్నారా ఏంటో మరి అది కూడా తేలాలి. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఉండి అలాగే ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యండి అలాగే వేగ్గా మాట్లాడతాడని నేను అనుకోను. నిన్న మీరు కొన్ని అంశాలు గమనించాలి సురేష్ గారు. ఆ అంశమే కాదు, చాలా అంశాలు తప్పుగా మాట్లాడారు ఆయన. మేము కూడా కౌంటర్ ఇచ్చాం. అసలు వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి, వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అని ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఒక అబద్ధాన్ని పదే ప్రజల్లోకి తీసుకెళ్ళటం అట్ట కాదండి. బాధితులు ఒళ్ళు మొత్తం కాలిపోయి వాళ్ళు కుయ్యో మొర్రో అన్నట్టు అక్కడికి వెళ్ళి నవ్వటం ఏందండి? ఆ బెడ్ పక్కన కూర్చొని ఆయన నవ్వటం, అది పరామర్శించడానికి వెళ్ళట్లేదు, నవ్వుతున్నాడు అక్కడ. బయటకు వచ్చేసి మీరంతా నవ్వు అనుకుంటున్నారు. ఆయనకి అది ఒక మేనరిజం, అది అంతే తప్ప కావాలని నవ్వడం కాదు. అది మీరు కొద్దిగా దాన్ని కూడా మీరు స్పోర్టీగా తీసుకోవాలి తప్ప అలా విమర్శనాత్మకంగా అయితే ఎట్లా? ఇప్పుడు
నాకు తెలియక అడుగుతున్నానండి సురేష్ గారు. చనిపోయిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు, బాధల్లో ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే గత సంక్షేమ కార్యక్రమాల గురించి అప్పుడు అందింది ఆ సంక్షేమం మేము ఇచ్చినప్పుడు, ఇప్పుడు అందుతుందా అని అడుగుతాడు. ఏందండి ఇది? నేను అనేది ఏదైనా మాట్లాడే, ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఊరకేదో వేగ్గా మాట్లాడొస్తే ఎట్లా? ఇప్పుడు పత్రికలు ఇంతకు ముందులంటే వేరండి, బయటకు వచ్చేవాడు కాదు, ఒకే కెమెరా ఉండేది, ఎడిట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎడిట్ చేయడానికి అవకాశం లేదు కదా, అన్ని కెమెరాలు ఉంటున్నాయి, అన్ని పత్రికల వాళ్ళు వస్తున్నారు. నిస్సిగ్గుగా అదే అబద్ధాన్ని మళ్ళీ పదే అదే చండాలం ప్రజల్లో చెబితే ఎలా అండి? ప్రజలు విశ్వసించరండి. ఒకసారి ఒక అబద్ధాన్ని నమ్మొచ్చాము, పదే అదే అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిపోయి నమ్మియాలంటే ఎట్లా అండి? మేము ఫస్ట్ తారీఖు ఇనిషియేటెడ్ గా తీసుకొని, మీరు చూడొచ్చు గతంలో 7,000 కోట్లు ఎలా తెస్తారు, వీళ్ళు పెన్షన్లు పంచలేరు అని అన్నారు. మేము ఇలేదా 7,000 రూపాయలు ఇలేదా? అట్లా ఉంటుందండి వ్యవహారం. ఇక్కడ మేము ఏంటంటే ఒక మ్యాపింగ్ చేసుకున్నాం. ఎవరైతే సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఇళ్ళకి మీరు ఇన్ని గంటల్లో పంచమంటున్నాం. ఇంకోటి కూడా చేసామండి, సాఫ్ట్వేర్ అప్డేట్ చేసాం. గతంలో ఏంటంటే సర్వర్ ప్రాబ్లం ఉండేది, సర్వర్ ఎక్స్పాండ్ చేసామండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏలు ముద్ర ఖచ్చితంగా జస్ట్ 5 సెకండ్లో పడుతుంది. ఇంతకు ముందులాగా లాగిన్ ప్రాబ్లం లేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు సచివాలయ ఎంప్లాయీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టక్ ఏలు ముద్రలు వేసుకుంటూ వెళ్తున్నారు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ రాష్ట్రంలో ప్రతి చాట కూడా జియో వాళ్ళది 5G వచ్చేసింది, మారుమూల ప్రాంతాల్లో కూడా. ఆ 5G లేని కాడ ఫైబర్ నెట్ ఉపయోగిస్తున్నారు. ఆ ఫైబర్ నెట్ కూడా లేని చోట ఎయిర్టెల్ లో వాళ్ళతో నెట్వర్క్ ఉపయోగిస్తున్నారండి. గతంలో ఇలా ఉండేది కాదు. మేము ఆ జాగ్రత్తలు తీసుకోవడం వల్లే 90% ఫస్ట్ డేలోనే పెన్షన్లు పనిచేస్తున్నామండి. ఎందుకంటే వికలాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వితంతు పెన్షన్లు కావచ్చు, వాళ్ళ అవసరాలకు ఇచ్చేటువంటి పెన్షన్ అండి. మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరికన్నా కానీ ఇబ్బంది కలిగితే మా మీద ఎన్ని దుష్ప్రచారాలు ఇవన్నీ గమనించాలి. సో రెండోది అంశం ఏంటంటే, సురేష్ గారు, ఈ రాష్ట్రంలో 2,62,000 మంది వాలంటీర్లు ఉన్నారండి. మేము చాలా సందర్భాల్లో చెప్పాం. ఈ వాలంటీర్లకి సెర్ఫ్ తో లింక్ అయి ఉండేది. జీతాలు మొత్తం పంచాయతీ రాజులో ఇచ్చేవాళ్ళు వీళ్ళకి, ఐ మీన్ గౌరవ వేతనం. సెర్ఫ్ లో లింక్ అయ్యి గౌరవ వేతనం మాత్రం పంచాయతీ నిధుల నుంచి ఇచ్చారు. దాదాపు 10,000 కోట్ల రూపాయలు పంచాయతీ నిధులు ఏమయ్యాయి అంటున్నారు కదండి, ఈ వాలంటీర్లకు ఇచ్చారండి 10,000 కోట్ల రూపాయలు డైవర్షన్ చేసి. దాంట్లోనే ఇంకో భాగం ఏంటంటే, సచివాలయ వ్యవస్థ తీసుకురావటం వల్ల అసలు పంచాయతీలు నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గెలవటానికి ఎమ్మెల్యేలు ప్రజలను ఏ విధంగా ఎన్నుకుంటారో ఆ విధంగా చేస్తారు. అలాగే గ్రామాల్లో కూడా ఒక సర్పంచ్ని ఎన్నుకోవాలంటే ప్రజలే ఎన్నుకుంటారండి. మరి ఆయనకున్న అధికారాలు ఏమో బ్రహ్మాండంగా ఉండాలి, సర్పంచ్లకు అధికారాలు ఇవ్వకూడదా? అందువల్లే గ్రామాల్లో ఏమైందంటే అభివృద్ధి కుంటుపడింది, మౌలిక వసతులు లేవు. మేము చాలా సందర్భాల్లో చాలా డిబేట్లో చెప్పాం, ఒక వ్యవస్థను తీసుకొచ్చి మీరు ఒక వ్యవస్థను నిర్వీర్యం చేశారని. దానివల్ల నష్టపోయింది ప్రజలండి. ఇప్పుడు చూడండి, మేము నిన్న పంచాయతీ సభలు పెట్టాం, స్వర్ణ పంచాయతీలు అనేటువంటి పేరుతో. గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయి, మౌలిక వసతులు లేవు, త్రాగునీరు సమస్య ఉంది. మాకు ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా పెట్టనండి 90% వచ్చిన అర్జీలు ఏంటంటే రెవెన్యూ గురించి వచ్చినాయి. మా భూములు ఆక్రమించుకున్నారు, ఈ విధంగానే. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద కూడా కంప్లైంట్లు వచ్చినాయండి. మేము దీని మీద కూడా చూస్తున్నాం, పరిశీలిస్తున్నాం. అరే ఒక వ్యవస్థ కాదండి, ఇక్కడ సర్పంచ్కి అసలు పంచాయతీకి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. సచివాలయ ఎంప్లాయీస్ ఎవరు కూడా సర్పంచ్ యొక్క విధానాలను యాక్సెప్ట్ చేయాల. సర్పంచ్ కూర్చోడానికి కుర్చీ లేకుండా చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అని చెప్పి చాలా మంది సర్పంచులు నిన్న ఆవేదన వ్యక్తం చేశారు. సో నేనైనా ఏమంటానంటే, ఒక వ్యవస్థ నిర్వీర్యం చేసేసి సచివాలయాల ద్వారా ఇంకేదో జరిగిపోయిందని అంటాం, ఇది కరెక్ట్ కాదు ఈ పద్ధతి. దీంతో పాటు మరి గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, చెత్త మీద పన్ను, మరుగుదొడ్ల మీద ఏంటండి ఇది? మేము అందుకని తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి అంది, చెత్త మీద పన్ను వేస్తారా? గవర్నమెంట్ ఇచ్చేటువంటి మరుగుదొడ్ల మీద ఏమండి? సెంట్రల్ గవర్నమెంట్ ఏమో మహిళల ఆత్మగౌరవ ప్రత్యేకంగా మీరు మరుగుదొడ్లు కట్టుకోమంటుంది, దాని మీద పన్ను వేసేది ఏంటండి? ఎక్కడ నమ్ముంది అసలు ఇది? సాహిబ్ గారు, మీరు అధికారం చేపట్టగానే ఈ చెత్త పన్ను తొలగించామని చెప్పేసి అన్నారు. అది పూర్తి స్థాయిలో రాష్ట్రం అంతా మీరు ఉత్తర్వులు ఇచ్చారా? రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పన్నును తొలగించినట్టుగా మీరు కన్ఫర్మేషన్ ఇవ్వగలరా? చెత్త పన్ను తీసుకోవట్లేదండి. అదే విధంగా మరుగుదొడ్ల మీద పన్ను కూడా తీసేసాం. మీకు ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఏంటంటే, మీరు చూడండి, డిజిటల్ లైబ్రరీ పన్ను కూడా వసూలు చేశాడు. వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ డిజిటల్ లైబ్రరీ లేవు. పంచాయతీలో 13,456 పంచాయతీలు ఉన్నాయండి. ఎక్కడన్నా ఉన్నాయా? మీరు ఏమైనా చూస్తే చెప్పండి, ఎక్కడన్నా డిజిటల్ లైబ్రరీ ఉందేమో మీకు? ఎక్కడ ఈ 13,456 పంచాయతీల్లో కూడా సాక్షి పేపర్ తప్ప వేరే దేశేవాళ్ళు కాదండి. వాస్తవంగా ఈ రోజు మేము వచ్చిన తర్వాత అన్ని పేపర్లు అక్కడికి వస్తున్నాయి, అన్ని పేపర్లు వేస్తున్నారండి. సో ఈ విధంగా ప్రజల్ని మభ్య పెట్టారండి. పెద్దానికి ఇప్పుడు వాలంటీర్లు ఖచ్చితంగా వాళ్ళకి 150 రూపాయలు ఇచ్చేవాళ్ళు సాక్షి పత్రిక కొనుక్కోవటానికి. మిగిలిన పత్రికలు కొనుక్కోవటానికి లేదా?
మీకు ఏపీ ఫైబర్ నెట్ లో కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండే ఛానల్స్ కేమో సిగ్నల్ ఉండేది, వేరే వాళ్ళకి సిగ్నల్ ఉండేది కాదు. మాకు చూడండి TV5 అదేవిధంగా ఏబిఎన్ ఛానల్ 10 రూపాయలు పెట్టారు. వాస్తవంగా అవి ఎయిర్ ఫ్రీ ఛానల్ అండి, దాని మీద కూడా డబ్బులు వసూలు చేశారు. ట్రాయ్కి వెళ్ళాను. వాళ్ళు చేసిన తప్పు సాహెబ్ గారు, మరి మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కొన్ని ఛానల్స్ రావడం లేదు. ఎందుకంటే నేను స్వయంగా వాడతాను కాబట్టి చెప్తున్నాను. నేను దీని మీద క్వశ్చన్ చేశాను కూడా. ది కన్సర్న్డ్ ఏపీ ఫైబర్ నెట్ ఆఫీస్ వాళ్ళతో నేను మేనేజర్తోనే డైరెక్ట్గా మాట్లాడా. ఎస్, మీకు సాక్షి లేదంటే సాక్షి, ఈనాడు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక మీరు చూసుకోండి. కానీ కొన్ని ఛానల్స్ కామన్ గా ప్రజలు ఫస్ట్ నుంచి ఆదరిస్తూ చూసే ఛానల్స్ ఉన్నాయి, మరి అవి కూడా రానటువంటి పరిస్థితి. సురేష్ గారు తమరు చెప్పండి, నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, మా సార్ దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే నిష్పక్షపాతంగా ఒకటండి, ప్రజలకు వాళ్ళు పడే ఇబ్బందులు చెప్పేటువంటి స్వేచ్ఛ ఉండాలి ఛానల్స్ వాళ్ళకి. మనం ప్రజాస్వామ్యంలో జర్నలిజం చాలా కీలకమైందండి. ప్రజలు పడుతున్నాయి. ఇప్పుడు మీరు కొన్ని సమస్యలు చెబితే మాకు అర్థం అవుతాయి, దాన్ని సెటరేట్ చేసుకుంటాం. గతంలోగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం కాదండి, ప్రజలకు ఆమోదయోగమైనటువంటి పరిపాలన అందించాలనేది. నేను అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటున్నారు, కానీ నేను అది ఒక రీజనబుల్ గా వచ్చినటువంటి ఆన్సర్ గా నేను భావించలేదు. తమరు నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టండి, నేను రేపు అది క్లియర్ చేస్తాను. ఓకే సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. గఫూర్ గారు చెప్పండి సార్. ఈ వాలంటీర్స్ విషయంలో సరే ఈ రోజు వచ్చింది వార్త, ఎంతవరకు కరెక్ట్ అది పక్కన పెడితే, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన నేపథ్యం అది ఏదైనా కానీ మాట్లాడింది కానీ, లేదంటే కనుక వారి పట్ల గత 2 నెలలుగా వస్తున్నటువంటి లీక్స్ కానీ, ఇవన్నీ చూసిన తర్వాత వాలంటీర్స్ ఏమో ఒక పక్కన గగ్గోలు పెడుతున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళు ఇప్పుడు ఉద్యమాలకు కూడా రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ మంత్ ఎండింగ్ వరకు వాళ్ళు వేచి చూస్తాము, ఎందుకంటే 27, 28 తారీఖులో క్యాబినెట్ మీటింగ్ ఉంది, దాని తర్వాత ఇక రోడ్ల మీదకి రావాల్సిందే అని చెప్పిన అన్న పరిస్థితుల్లో మరి లేదు కొనసాగిస్తాము, వాళ్ళకి శాలరీ కూడా పెంచుతాము, బకాయిలు కూడా పే చేస్తాము అనేది కొంత సమాచారం బయటకు వస్తుంది. మీ అబ్జర్వేషన్ సార్? సురేష్ గారు, ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థల్లో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే దానికి సంబంధించి ఒక కమిటీ వేయడము. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అనేటువంటివి జనరల్గా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏమో కేవలం పొలిటికల్ ఉద్దేశాలతోనే వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంటే పార్టీకి ప్రత్యామ్నాయంగా ఈ వాలంటీర్లు వైసీపీకి పనిచేయాలని, మంచేడల జోలికి పోవడం లేదు నేను. అయితే ఈ ప్రభుత్వం చేసిన వాగ్దానం ఏమిటంటే మేము సచివాలయాలు వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తామన్నారు. అయితే మార్పులు చేర్పులు ఏమైనా చేయాలా అనుకుంటే దానికి సంబంధించినటువంటి ఒక ఫెయిర్ ఒక కమిటీనో లేదా ఐఏఎస్ ఆఫీసర్స్తో సీనియర్ లేదా రిటైర్డ్ వాళ్ళతో 2తోనో 3తోనో వేసి ఎట్లా అకామిడేట్ చేయాలా వీళ్ళను అనేటువంటిది చర్చించి చేసి ఉండేవాళ్ళు. ఇప్పటికి ఏంటంటే అది గాల్లో ఉంది సమస్య. ఇప్పుడు ఒక గ్రామంలో 4-5 సచివాలయాలు అవసరమా అనేటువంటిది ఎవరైనా ప్రశ్నిస్తున్నారు. ఒకే గ్రామంలో 4-5 సచివాలయాలు ఏం చేస్తారు? అట్లాగే ఈ సచివాలయాలకు అనుబంధంగా ఒక్కొక్క సచివాలయానికి ఒక 50 మంది 60 మంది వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళు ఏర్పాటు చేసుకునే వ్యవస్థ ఏమో వాళ్ళ స్వార్థం కోసం, రాజకీయ స్వార్థం కోసం. మీకు కూడా అట్లాంటి రాజకీయ స్వార్థం ఉంటే సరే, ఇక దానికి చేయగలిగేది ఏమిటి కొనసాగించండి. కాదు అనుకున్నప్పుడు ఎవరిని తొలగించకుండా ఎట్లా అకామిడేట్ చేసుకోవాలనేది ఏదైనా ప్రయత్నం జరగాల, దానికి సంబంధించి చర్చ జరగాల, సూచనలు తీసుకోవాలా. అటువంటి సూచనలు తీసుకునే వాళ్ళు లేడు, సూచనలు వినేవాళ్ళు లేడు. కొనసాగిస్తాడా, మూసేస్తాడా, ఇది తీసేస్తారా, ఇవన్నీ కూడా గాల్లో దీపం పెట్టినట్టుగా ఉంది. లేదు మేము కొనసాగిస్తామని చెప్తున్నారు. కొనసాగించాలండి, ఎందుకంటే మీరు ఎన్నికల వాగ్దానం అది. మేము వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామన్నారు, కొనసాగించాలా. ఇప్పుడేమంటారు? స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తామంటున్నారు. ఏమిటి ట్రైనింగ్ ఇస్తారు? ఏ ఉపాధి కోసం ట్రైనింగ్ ఇస్తారు? అంటే ఈ వాలంటీర్లు ఈ పని చేస్తారా, ఏ పని చేయాలా? ఇది కూడా చర్చ జరగాలి కదా. ఎక్కడ బుర్రలో, ఎవరి బుర్రలో తెలుస్తుంది? చంద్రబాబు నాయుడు బుర్రలో నుంచి రావాలా, పవన్ కళ్యాణ్ బుర్రల నుంచి రావాలా, లేదా లోకేష్ గారి బుర్రల నుంచి రావాలా? నాకు అర్థం కావడం లేదు. ఏదైనా ఒక వ్యవస్థ అన్నప్పుడు జవాబుదారం ఉండాలి. కాబట్టి సచివాలయ వ్యవస్థలో
మరి ఏం మార్పులు తీసుకుని వస్తారు? అట్లాగే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తారు అని చెప్తున్నారు. కొనసాగిస్తారా? వాళ్ళ డ్యూటీలో ఇప్పుడు ఏమిటి అంటే ఆ స్కూల్ మరుగుదొడ్లు ఫోటోలు తీయమని చెప్తున్నారు. ఇంతకుముందు వాలంటీర్లకు ఆ డ్యూటీ లేదు, ఇప్పుడే చెప్తున్నారు. ఏమైనప్పటికీ ఈ గందరగోళాలు అనేటువంటిది ఏ గవర్నమెంట్కు మంచిది కాదు. ఓ స్పష్టత ఉండాలా. సచివాలయ వ్యవస్థ చాలా మంది చెప్పింది ఏమిటి, ఓ గ్రామానికి ఓ సచివాలయం ఉండాలి, ఆ రకంగా పెడితే గ్రామ సర్పంచ్ ఆధిపత్యంలో ఒక ఉద్యోగుల యొక్క ఒక సచివాలయం ఉంటే అది గ్రామానికి ఉపయోగపడుతుంది అని. ఇప్పుడు ఒక గ్రామంలో 5, 6, 7, 8 సచివాలయాలు కూడా ఉంటున్నాయి. అవి ఏం చేస్తారు? అట్లాగే వాలంటీర్లు సగం మంది రాజీనామా ఇచ్చినారు. ఆ రాజీనామా ఇచ్చిన వాళ్ళు మమ్మల్ని బలవంతంగా రాజీనామా ఇవ్వమన్నారు, మేము తిరిగి వస్తామని చెప్తున్నారు. మీ వైఖరి ఏమిటి? ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు రాజీనామా ఇవ్వకుండా గట్టిగా నిలబడి ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం డ్యూటీలు అప్ చెప్తారు? మరి జీతాలు ఎప్పుడు ఇస్తారు? ఇది హయ్యెస్ట్ లెవెల్లోనే ఒక స్పష్టత రావాలండి. ఇప్పుడు ఆయన మంత్రి ఉన్నారు ప్రకాశం జిల్లా, ఆయన డాక్టర్ బాలాంజనేయ స్వామి ఏదో ఇంతకుముందు డోలా బాల వీరాంజనేయులు గారు ఆయన చెప్పాడు మేము కొనసాగిస్తామని. మళ్ళీ మాట్లాడు ఆయన. ఇప్పుడు ఎవరో శివప్రసాద్ చెప్పాడు, సాహెబ్ గారు అంటున్నారు, ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. కాబట్టి ఎప్పటికి కానీ ప్రభుత్వం ఇంతకాలం ఈ రకమైనటువంటి అస్థిరత్వంతో ఉండకూడదండి. ఒక నెల రోజుల్లో ఒక స్పష్టత రావాలి ఏ విషయంలో అయినా కానీ. దానికి అవసరమైతే ఒకవేళ అంత వాళ్ళకి ఆలోచించే టైం లేదనుకోండి, ఒక ముగ్గురుతోనూ ఐఏఎస్ ఆఫీసర్స్తో మీటింగ్ వేసి వాళ్ళని తేల్చేస్తారు. ఎట్లా హౌ బెటర్ యూ యూటిలైజ్ ది సర్వీసెస్ ఆఫ్ ది వాలంటీర్స్ అండ్ సచివాలయాస్. ఆ రకంగా ప్రజా ప్రయోజనాలకు నష్టం జరగకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి పద్ధతిలో వ్యవస్థను ఎట్లా ఉపయోగించుకోవాలనేటువంటిది ఆలోచించి ఎవరిని తొలగించకుండా వాళ్ళందరితో సేవలు తీసుకొని వాళ్ళ ఉద్యోగాలు కొనసాగాలి. బెటర్మెంట్ వాళ్ళకు అంటే వాళ్ళు చేసేటువంటి సేవలు ప్రజలకు ఉపయోగపడాలి. ఆ రూపంలో ఏదైనా ఒక మార్గం కనుక్కొని ఈ అస్థిరతకు ఒక సమాధానం చెప్తే బాగుంటుంది. నా ఉద్దేశంలో వాలంటీర్లను కొనసాగించాలండి. 5,000 రూపాయలు చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా అండి? నిరుద్యోగ సమస్య ఉంది. ఏదో ఒకటి ఇంట్లో కూర్చుంటే బదులు 5,000 వస్తలే అనుకుంటున్నారు. 10,000 కోసం ఎదురు చూస్తున్నారు. 10,000 ఇప్పించాలా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 10,000 మేము ఇస్తామని. దానికి మార్గం ఏదో ఆలోచించండి. ఆలోచించి వాళ్ళని బెటర్ యూటిలైజ్ చేసుకోండి, 10,000 రూపాయలు ఇవ్వండి. అట్లాగే సచివాలయాలు ఉండేట్టు కొనసాగిస్తారా లేదా ఏదైనా మార్పులు చేస్తారా? ఎట్లా చేస్తారు? వాళ్ళ సర్వీస్ను ఉపయోగించుకోండి. వాళ్ళు ఉద్యోగులుగా ఉన్నారు, ప్రజలకు సేవలు అందించే పద్ధతిలో చూడండి. బెటర్గా మీరు జీతాలు సక్రమంగా చెల్లించండి. ఇది ఎవరైనా కోరుతారు. మరి అది ఇంత తీరం మూడు నెలలు. అరే మీరు పోలవరం సంగతి తేల్చేస్తున్నారు, అమరావతి సంగతి తేల్చారు, ఇది ఆ వాలంటీర్ సంగతి తేల్చలేరా? ఏం మాటలు ఇవి? కాబట్టి తక్షణం ఒక స్థిరమైన ఒక ప్రణాళిక ఉండాలి. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. వాళ్ళ వేతనాలు చెల్లించాలి, బకాయిలు పెట్టకూడదు. 5,000 ఇచ్చే 5,000 దరిద్రం అంటే 5,000 కూడా ఇవ్వకుండా ఎట్లా పని చేయించుకుంటారు సార్ వాళ్ళతో? అన్యాయం ఇది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ జీతాలకి పని కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళకి అదే ఇప్పుడు డౌట్ ఏంటంటే పని కూడా ఇవ్వట్లేదు, విధులు లేవు, అలాగే శాలరీస్ లేవు. దాన్ని బట్టి వాళ్ళకి ఇప్పుడు అభద్రతా భావన ఉంది. ఏమవుతుందంటే సురేష్ గారు, ఇప్పుడు ఇట్లాగే గందరగోళం ఉంటుంది అనుకోండి, రోడ్లు ఎక్కుతారు. గవర్నమెంట్ రెడీ అయ్యారు సార్, రెడీ అయ్యారు ఈ మంత్ ఎండింగ్ వరకు. ఒకసారి రోడ్లు ఎక్కి ఇక డౌన్ మొదలైన తర్వాత ఆ పరంపర కొనసాగుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ముందే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. బాజీ గారు, సైదా గారు, ఒకటి యాక్చువల్గా ఆయన స్పెసిఫిక్గా వాలంటీర్స్ గురించి చెప్పిన సందర్భం కాదు ఇది. సచివాలయ సిబ్బందికి ఈ స్కూల్స్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు గతంలో టీచర్స్కి ఇచ్చినటువంటి బాధ్యతలు వీళ్ళకి ఇవ్వటం ద్వారా వారంలో రోజు కాకుండా ఒక 2 రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి శానిటైజేషను, అలాగే అక్కడ ఉన్నటువంటి వంటశాలల శుభ్రత, వాటి మీద ఫొటోస్ తీసి యాప్లో అప్లోడ్ చేయమన్నప్పుడు వాళ్ళు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో, అంటే అయిష్టత చూపుతున్న నేపథ్యంలో మేమేంటి
మాకు ఇచ్చిన డ్యూటీస్ ఏంటి, మేము ఇప్పుడు వెళ్ళి స్కూల్స్ యొక్క బాత్రూములు ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయడం. మరి ఎవరో ఒకళ్ళు చేయాలి కదండి. ఏకంగా టీచర్స్కి అప్పచెప్పారే గత ప్రభుత్వంలో. ఏ టీచర్ ఆ స్కూల్లో పాఠాలు చెప్పేవాడు ఏంటి వెళ్ళి అదే పిల్లల ముందు వెళ్ళి, నేనేమి ఈ పని తప్పు ఎక్కువ ఆ పని తక్కువ అంటలేదు నేను, కానీ ఒక కన్సర్న్ పర్సన్ ఎవరు చేయాలో వాళ్ళకి అప్పగించాలి. ఏకంగా నువ్వు టీచర్గా స్కూల్లో పనిచేస్తున్నావు కాబట్టి నువ్వే వెళ్ళి ఆ బాత్రూమ్ ఫోటోలు పెట్టడం కన్నా కనీసంగా సచివాలయ సిబ్బంది అంటే కొన్ని ఎవరో ఒకళ్ళు డ్యూటీస్, మరి వెళ్ళి కాకపోతే ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఉన్నారని నాకు తెలియదు. మరి ఏమన్నా ఆ యాంగిల్ ఏమన్నా ఉంటే ప్రభుత్వం ఆలోచించడంలో కూడా తప్పు లేదు. మరి మేము చేయమంటే ఎవరు చేయాలి అంటే స్కూల్స్ను, లేకపోతే అంటే ప్రభుత్వ వైద్యశాలలు ఒక వ్యవస్థ కాదా, వ్యవస్థలో భాగం కాదా? మరి అవన్నీ కూడా బాగుండాలని కోరుకుంటాము, మంచి విద్య కావాలని కోరుకుంటాము, లోపల శానిటైజేషన్ మెరుగుపడాలని కోరుకుంటాం, కానీ దానికోసం మేము ఎవరం కూడా కృషి చేయం. దానిలో భాగస్తులు కావంటే ఎట్లా? సరే, దాన్ని అడ్రస్ చేస్తూ ఆయన క్లియర్గా చెప్పాడు, మీరు సచివాలయ సిబ్బంది మీకు ఇచ్చింది 2 రోజులే, అది కూడా ఓన్లీ బాత్రూమ్స్ అనే దానికి హైలైట్ చేయకండి, ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి ప్రెమిసెస్ యొక్క స్థితిగతులు ఎంత ఆరోగ్యకరంగా ఉన్నాయి, చుట్టుపక్కల పరిసరాలు అనే దాని మీద చెప్తూ వాలంటీర్స్ని కూడా అడ్రస్. దానిలో భాగంగా ఇంకోటి కూడా చెప్పారు ఆయన, సచివాలయ సిబ్బంది ఏదైతే ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో కొంత గందరగోళంలో ఉన్నారో దాని మీద కూడా ఈరోజు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్టుంది. మంత్ ఎండింగ్కి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినట్టుంది. ఆయన కూడా ఆప్షనల్ ట్రాన్స్ఫర్స్ విధానం ద్వారా వాళ్ళకి ఎలిజిబిలిటీ రాకపోయినా కానీ ఆ రకంగా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు, దానికి కూడా ఏమి ఇబ్బంది లేదని చెప్పేసి దానిలో భాగంగా వాలంటీర్స్ గురించి చెప్పారంటారు. మరి ఇది ఎంతవరకు అఫీషియల్ తెలియదు. మీ ఆలోచన ఏంటి సార్? అలాగే మీ అబ్జర్వేషన్ ఏంటి ఓవరాల్గా? సురేష్ గారు, మీకు పెద్దలు మాజీ శాసనసభ్యులు కపూర్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు, సోదరుడు టీడీపీ నాయకులు సాహెబ్ గారు, సిటీ 24/7 వీక్షకులందరూ కూడా నమస్కారం చూశారు. ఈరోజు సురేష్ గారు, కపూర్ గారు, లక్ష్మణ్ గారు, సాహెబ్ గారు మీరు మాట్లాడిన తర్వాత ఈ వాలంటరీ వ్యవస్థ కొనసాగింపులో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా డోలాయమాన స్థితిలో ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే పదే అనేక సందర్భాల్లో మాట్లాడేటప్పుడు కూడా వాలంటరీ వ్యవస్థ లేకుండానే మేము సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు పరుచుకున్నామన్నటువంటి ఒక మాట తరచుగా ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే ఆ పార్టీ శాసనసభ్యులు మాట్లాడుతున్నారు, కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చంద్రబాబు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ, ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లందరినీ కూడా మేము వ్యవస్థని మళ్ళా పునరుద్ధరిస్తాం, మీ అందరి ఉద్యోగాలకు భద్రత ఉంటుంది, అలాగే 5,000 నుంచి 10,000 రూపాయలు మీకు జీతాలు పెంచుతాం, మీకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా శిక్షణ ఇచ్చి మిమ్మల్ని అందరినీ లక్షాధికారులు చేస్తామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అలాగే లోకేష్ గారు మాట్లాడారు, అనేక మంది మంత్రులు. ఇందాక పెద్దలు గఫూర్ గారు చెప్పినట్టుగా ప్రకాశం జిల్లా సంబంధించినటువంటి మంత్రి బాల వీరాంజనేయ స్వామి కూడా ఇటీవలే 15 రోజుల క్రింద మాట్లాడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రభుత్వం యూటర్న్ తీసుకుందా ఏమో అనేటువంటి ఒక భావన మాత్రం కలుగుతా ఉంది. అయితే ఈ రోజు మీరు చెప్పినట్లుగా సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ రాష్ట్ర సంచాలకులు శివప్రసాద్ గారు మరి ఈరోజు మేము వాలంటీర్లకు సంబంధించినటువంటి విధులు బాధ్యతలు నిర్వహణకు సంబంధించి మాట్లాడుతూ వాళ్ళ యొక్క బకాయిలు ఏదైతే ఈ 2 నెలలు బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు కూడా త్వరలో మేము ఇస్తాం అనేటువంటి ఒక ఊరట కలిగించే విధంగా, వాలంటీర్లకి ఊరట కలిగించే విధంగా మాట్లాడుతున్న తీరు మనం చూస్తాం. అలాగే వాలంటీర్లందరూ కూడా నిన్న రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెట్టుకొని ఈ నెలాఖరులోపు మా యొక్క విధులు బాధ్యతలు మీరు చెప్పి మమ్మల్ని విధుల్లో తీసుకొని పని చేయించకపోతే మేము రోడ్లు ఎక్కుతామని కూడా వాళ్ళు కూడా అల్టిమేట్ ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ అల్టిమేట్ కి కొనసాగింపుగా ఒక ప్రభుత్వ అధికారిగా ఈ సచివాలయ వ్యవస్థ సంచాలకులు శివప్రసాద్ గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా వాళ్ళని బుజ్జిగించుకోవటం కోసం అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మనం గమనించినట్లయితే దాదాపు 2,69,000 మంది మరి వాలంటీర్లు ఉన్నారు. ఆ రోజు దాదాపు 13,000 పైగా ఆ రోజు సచివాలయాలు ఉన్నాయి. అలాగే మనం చూసినట్లయితే అప్పుడు 2,000 జనాభాకి 2,500 జనాభాకి మరి ఒక సచివాలయ వ్యవస్థ ఉంది. ఈరోజు
ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేస్తుంది. భారం తగ్గించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్పగా మారిపోయింది. ఈరోజు మనం ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే వాలంటరీ వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు తీసుకురావాలో తగ్గించాలనేటువంటి భావనతో ఉన్నారు. ఎందుకంటే మనం గమనించినట్లయితే దాదాపు ఈ 2,68,000 మంది వాలంటీర్లలో ఎంతమంది అంటే దాదాపు 1,70,000 మంది వాలంటీర్లు ఈ రోజు కొంతమంది స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. కొంతమంది వైసీపీ అభ్యర్థుల ప్రచారం కోసం వెళ్ళి వీరి ఫోటోలు వీడియోలు చూసి కొంతమంది అధికారులు వాళ్ళని సస్పెండ్ చేశారు, ఉద్యోగాలను తొలగించారు. మరొక మంది మా ఎన్నికల ముందే కొన్ని ఖాళీలు ఉన్నాయి. ఎన్ని చూస్తే 1,70,000 పైచీలకు మరి వాలంటీర్లు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ రోజు కేవలం 90,000 మంది, 90 నుంచి 93,000 మంది వాలంటీర్లు యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారంగా వాళ్ళు సర్వీస్ లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ 90,000 మంది కూడా ఈ రోజు విధులకు హాజరవుతున్నారా అంటే లేదు, వాళ్ళు కూడా గాలిలో ఉన్నారు. అసలు మేము వాలంటీర్లమా కాదనేటువంటి పరిస్థితి వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితిలో కూడా ఈ రోజు ఉన్నారు. అయితే నేను గమనించింది ఏంటంటే పూర్తిగా ఈ వ్యవస్థని పూర్తిగా వ్యతిరేయకుండా ఈ 13,000 సచివాలయాన్ని 600 సచివాలయాలు కుదించి ఏదైతే గతంలో 2,500 మంది ప్రజలకు ఒక సచివాలయ వ్యవస్థ ఉందో ఇప్పుడు 5,000 మందికి అంటే హాఫ్ కి తగ్గించేసి ఈ విధంగా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అయితే గఫూర్ గారు చెప్పినట్లుగా ఏదైనా ఒక ప్రభుత్వం మారిన తర్వాత ఈ వ్యవస్థ నడపాలన్నా ఉంచాలన్నా మంచి చెడు లేనిది ఆలోచించాలన్నప్పుడు మీరు నిర్ణయం తీసుకోలేని పక్షంలో మరి ఒక ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ వేసి దీంట్లో మంచి చెడులు విచారించి దీన్ని ఈ యొక్క వ్యవస్థను కొనసాగించాలా లేదని ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే మీరు ఈ విధంగానే నానబెడతా గడ్డపారు నానబెడితే వాళ్ళు రోడ్లెక్కి రేపు అంటే వాళ్ళు సంఘటితంగా ఉన్నారు. ఈ రోజు 2,68,000 మంది మరి వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వస్తే వాళ్ళ పాపం పనిచేసినంత 150 రూపాయలు జీతం, రోజు 160 రూపాయలు. కూలీకి పోతే సామాన్య కార్మికుడు కూలీకి పోతే వ్యవసాయ కార్మికుడు అతనికి 700 కూలి వస్తా ఉంటాడు. భవన నిర్మాణ కార్మికుడికి 800 రూపాయలు 1000 రూపాయలు కూలి వస్తా ఉంది. కానీ 10th క్లాస్ నుంచి మొదలుకొని డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు కూడా మరి ఈ యొక్క సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్నారు, వాలంటరీ వ్యవస్థలు. వీళ్ళకి మరి నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామంటా అన్నారు మీరు. ఒక పక్కన నిరుద్యోగులకి వాళ్ళకి మేము వృత్తి ఇస్తాం 3,000 అని చెప్పి కూడా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. దాని గురించి కూడా లేనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం త్వరితగత నిర్ణయం తీసుకోవాలా. దీన్ని నానబెట్టడం వల్ల ఇటు ప్రజల్లో అపోహపడతారు, అలాగే వాలంటీర్లలో కూడా ఒక నిరాసక్తత ఏర్పడి ఈ ప్రభుత్వం తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి కాంగ్రెస్ తరఫున మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీరు ఏమైతే ఆ రోజు ఎన్నికల హామీ ఇచ్చారో ఆ హామీకి కట్టుబడి వాళ్ళ యొక్క వాలంటరీ వ్యవస్థని మరి మీరు పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వారికి ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా 10,000 రూపాయలు జీతం ప్రతి నెల మరి ఇచ్చే విధంగా మీరు తోడ్పడాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఓకే సార్, సురేష్ గారు. ఓకే సార్, రైట్.